హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. మనకు టెస్ట్ సిరీస్లో భాగంగా టెన్సెస్లో 3 టెన్సెస్ ఉంటాయండి. వీ హ్యావ్ 3 టెన్సెస్: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ టెస్ట్ అనేది మనకు ఓన్లీ ప్రజెంట్ టెన్స్ మీదనే జరగబోతుంది. ప్రజెంట్ టెన్స్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ Present tense is classified into 4 types. Number 1, simple present. Number 2, present continuous. Number 3, present perfect. Number 4, present perfect continuous. Present tense లో ఉన్న ఈ 4 టెన్సెస్ను మనము ఫైండ్ అవుట్ చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. ఓకేనా? ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ 4 టెన్సెస్ సంబంధించిన ప్రజెంట్ టెన్స్, అలానే నెక్స్ట్ టెస్ట్లో భాగంగా పాస్ట్ ఫ్యూచర్ కలిపి ఒక టెస్ట్ ఉంది. ఫ్యూచర్ అంటే ఈజీ ఉంటుంది కాబట్టి 2 కలిపి మనం టెస్ట్ చేసాం. ఈ ప్రజెంట్ టెన్స్లో మనకు 4 టెన్సెస్ ఉన్నాయి. ఈ 4 టెన్సెస్ ఎలా గుర్తుపట్టాలో, ఎలా ఐడెంటిఫై చేయాలని మనకు ఈ టెస్ట్ సిరీస్లో ఎగ్జాంపుల్స్తో సహా క్లియర్గా ఇవ్వడం జరిగింది. లెట్ us see క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, ఎవ్రీవన్ డాష్ కమ్ టు ది ఆఫీస్ జస్ట్ నౌ అని ఇచ్చాడు క్వశ్చన్. ఓకేనా? డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎవ్రీవన్ డాష్ కమ్ టు ది ఆఫీస్ జస్ట్ నౌ. ఓకేనా? ఈ క్వశ్చన్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్సా, లేదంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సా, లేదంటే ప్రజెంట్ పర్ఫెక్టా, లేదంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సా అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఏ టెన్స్ ఇందులో? సింపుల్ ప్రజెంటా, ప్రజెంట్ కంటిన్యూయసా, ప్రజెంట్ పర్ఫెక్టా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఏ టెన్స్గా గుర్తుపట్టండి. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో అతను ఇస్తాడు. క్వశ్చన్లో ఏమి ఇస్తాడంటే మనకు జస్ట్ నవ్ అని ఇచ్చాడు. జస్ట్ నవ్, ఇప్పుడే. ఈ జస్ట్ నవ్ అనే వర్డ్ ఏ టెన్స్ సంబంధించిన కీవర్డ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ సంబంధించిన కీవర్డ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే మీకు ఏం గుర్తు రావాలి? సబ్జెక్ట్ హ్యావ్, సబ్జెక్ట్ హ్యావ్ హ్యాస్, సబ్జెక్ట్ హ్యావ్ హ్యాజ్, వర్బ్ V3 అని మీకు గుర్తు రావాలి. ఓకేనా? రైట్. సబ్జెక్ట్ హ్యావ్ హ్యాజ్, వర్బ్ V3. ఐ వి యూ దే, ఐ వి యూ దే అనే సబ్జెక్ట్స్ను హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. ఈ షీ ఇట్ నేమ్ అనే సబ్జెక్ట్స్తో పాటు హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఫాలో అవుతుంది. ఓకే, క్లియర్? అంటే జస్ట్ నౌ అనే కీవర్డ్ ఏ టెన్స్లో ఉంటుంది అనేది ఫస్ట్ మీరు టెన్సెస్ కీవర్డ్స్ తెలుసుకోవాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ సంబంధించిన కీవర్డ్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో జస్ట్ నౌ, రీసెంట్లీ, యట్, సో ఫార్, టిల్ నౌ, టిల్ టుడే, దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్, ఎవర్. ఈ పదాలన్నీ ప్రజెంట్ పర్ఫెక్ట్కి సంబంధించిన కీవర్డ్స్. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ సంబంధించిన కీవర్డ్స్ కాబట్టి ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నట్టు. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి ఏం ఉపయోగించాలి? హ్యావ్ లేదా హ్యాజ్ తర్వాత V3. ఎక్కడ ఉంది హ్యావ్ హ్యాజ్? ఇక్కడ ఉంది హ్యావ్, ఇక్కడ కూడా ఉంది హ్యాజ్. హ్యావ్ ఉంది, హ్యాజ్ ఉంది. మరి సబ్జెక్ట్ ఏమి ఇచ్చాడు? ఎవ్రీవన్ అనే సబ్జెక్ట్ దేనికి రిలేటెడ్ ఉంది? ఎవ్రీవన్ అంటే అతను అయినా కావచ్చు, లేదా ఆమె అయినా కావచ్చు. ఐదర్ హీ ఆర్ షీ. ద సబ్జెక్ట్ బిలాంగ్స్ టు ఐదర్ హీ ఆర్ షీ. హీ అయినా కావచ్చు, షీ అయినా కావచ్చు. కాబట్టి ఈ షీ ఇట్ నేమ్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి? హ్యాజ్, వర్బ్ V3. కమ్ యొక్క వర్బ్ V3 చెక్ చేసుకుంటూ ఒకసారి. కమ్ వర్బ్ V1, వర్బ్ V2 ఈజ్ కేమ్, వర్బ్ V3 ఈజ్ కమ్. కమ్, కేమ్, కమ్ అంటే హ్యాజ్ తర్వాత వర్బ్ V3 హ్యాజ్ కమ్. ఆన్సర్ ఈజ్ సెకండ్ రైట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఎవ్రీవన్ హ్యాజ్ కమ్ టు ది ఆఫీస్ జస్ట్ నౌ. ఇంతకు ముందే ప్రతి ఒక్కరూ ఆఫీస్కి వచ్చారు. చూడండి, ఈ విధంగా ఒక సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది గుర్తుపట్టాలంటే, ఫైండ్ అవుట్ చేయాలంటే యూ నో వెరీ వెల్ అబౌట్ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కీవర్డ్స్. ద ఫస్ట్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేద్దాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. మై ఫ్రెండ్ అండ్ బ్రదర్ డాష్ వర్క్ యాజ్ ఎ టీచర్ నౌ. ఈ క్వశ్చన్ అనేది ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్సా, ప్రజెంట్ కంటిన్యూయసా, ప్రజెంట్ పర్ఫెక్టా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయసా? సింపుల్ ప్రజెంట్ టెన్సా, ప్రజెంట్ కంటిన్యూయసా, ప్రజెంట్ పర్ఫెక్టా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయసా?
ఈ టెస్ట్ మొత్తం అండి 25 క్వశ్చన్స్ ఈ 4 టెన్సెస్లో ఏ టెన్స్గా మనము పాయింట్అవుట్ చేయాలి అంటే మనం చూద్దాం ఒకసారి. రైట్, ఇందులో ఏమి ఇచ్చాడు, కీవర్డ్ ఏమి ఇచ్చాడు గుర్తుపట్టండి. ఇందులో కీవర్డ్ ఏమి ఇచ్చాడు చెప్పండి. కీవర్డ్ ఇచ్చిన కీవర్డ్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ కీవర్డ్ నౌ అనే కీవర్డ్ ఖచ్చితంగా ఏ టెన్స్ కీవర్డ్ గుర్తుపట్టాలి. జస్ట్ నౌ అంటే ఇంతకుముందు బిట్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ సంబంధించి, నౌ అనేది ప్రజెంట్ కంటిన్యూయస్ కీవర్డ్. ప్రజెంట్ కంటిన్యూయస్ మీన్స్ ప్రజెంట్ కంటిన్యూయస్ సబ్జెక్ట్ యామ్ ఆర్ ఈజ్ ద వర్బ్ అనేది ఖచ్చితంగా ఎలా ఉండాలంటే వర్బ్ ఇంగ్ ఫామ్లో ఉండాలి. ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రజెంట్ కంటిన్యూయస్. I am, we, you, they. I am, we, you, they అనే సబ్జెక్ట్స్ను ఫాలో అవుతూ ఆర్, ఈ, షీ, ఇట్, నేమ్, ఈస్. I am, we, you, they are. ఈ, షీ, ఇట్, నేమ్, ఈస్. ఓకేనా? రైట్. అంటే నవ్ అనగానే నవ్ లుక్, సీ, లిజన్. ఓకే, డోంట్ మేక్ ఏ నాయిస్, డోంట్ డిస్టర్బ్, డోంట్ టాక్, నవ్ ఏ డేస్, స్టిల్. ఈ పదాలన్నీ ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించిన కీవర్డ్స్ కాబట్టి నవ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ కీవర్డ్ కాబట్టి వాట్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రజెంట్ కంటిన్యూస్ యామ్ ఆర్ ఈజ్ ఇంగ్ ఫామ్. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, మై ఫ్రెండ్ అండ్ బ్రదర్. ఓకేనా, ఇక్కడ చూద్దాం ఒకసారి. మై ఫ్రెండ్, ఇద్దరు లేరు ఇక్కడ. అందరు ఏమనుకుంటారు అంటే ఇద్దరు ఉండరు అనుకుంటారు. ఓకేనా, మై ఫ్రెండ్ అండ్ హిజ్ బ్రదర్, హర్ బ్రదర్ అంటే అప్పుడు ఇద్దరు అన్నట్టు. ఇక్కడ మై ఫ్రెండ్, బ్రదర్ ముందు హర్ బ్రదర్, హిజ్ బ్రదర్ అంటే అప్పుడు ఇద్దరిని కన్సిడర్ చేయాలి. అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సంబంధించిన ఆ యొక్క కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్ ద సబ్జెక్ట్ వర్బ్ కాన్సెప్ట్. మై ఫ్రెండ్, మా ఫ్రెండే. మా బ్రదరే నాకు ఫ్రెండ్ లాగా. అంటే పర్సన్ ఎంతమంది ఉన్నారు, పర్సన్స్ ఒకరే ఉన్నారు. అక్కడ సెంటెన్స్ చదివేటప్పుడు ఏం చేస్తారు అంటే మై ఫ్రెండ్ అండ్ బ్రదర్ అంటే ఇద్దరు అనుకొని, ఇద్దరు అంటే వారు అనుకొని ఆర్ అనే ఆన్సర్ ఇవ్వచ్చు, ఆర్ వర్కింగ్ అనొచ్చు. కానీ అలా కాదు, మా బ్రదరే నాకు ఫ్రెండ్ లాగా ఒక్కరే. ఒకవేళ బ్రదర్ ముందు కనుక మా బ్రదర్ ముందు కనుక హిజ్ బ్రదర్, హర్ బ్రదర్ అని ఉంటే అప్పుడు ఇద్దరు అన్నట్టు. కాబట్టి సబ్జెక్ట్ వర్బ్ అనే కాన్సెప్ట్, వర్బ్ అగ్రిమెంట్ అనే కాన్సెప్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మై ఫ్రెండ్ అండ్ బ్రదర్ అంటే ఒకరే కాబట్టి మనం ఒకరంటే అతను కాబట్టి మనం ఏం తీసుకోవాలి, ఈజ్. ఓకేనా, ఈజ్ వర్కింగ్, ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ రైట్ ఆన్సర్. మై ఫ్రెండ్ అండ్ బ్రదర్ ఈజ్ వర్బ్ అనేది ఎలా ఉండాలి, ఇంగ్ ఫామ్లో ఉండాలి. వర్కింగ్ యాజ్ ఏ టీచర్ నౌ. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ కీవర్డ్స్ గుర్తుపట్టాము. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే కాన్సెప్ట్ తెలవాలి. అప్పుడు దానికి సంబంధించిన స్ట్రక్చర్లో ఫార్ములాలోనే హెల్పింగ్ వర్బ్ యామ్ ఆర్ ఈజ్. ఇద్దరు అనుకున్నప్పుడు మనము మై ఫ్రెండ్ అండ్ బ్రదర్ అన్నప్పుడు అక్కడ ఆర్ వస్తుంది. ఆన్సర్ ఏం చేస్తారు, ఆర్ వర్కింగ్ అని చూజ్ చేస్తారు. ఆర్ వర్కింగ్ అనేది రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఓకేనా, బ్రదర్ ముందు హిజ్ బ్రదర్, హర్ బ్రదర్ అని ఉన్నారు అనుకోండి, అప్పుడు ఇద్దరు అవుతారు. మా ఫ్రెండే నాకు బ్రదరే ఫ్రెండ్ లాగా ఉంటాడు కాబట్టి ఒక్కరిగానే కన్సిడర్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఒకరు అంటే అతను కాబట్టి ఏం ఉపయోగించాలి, ఇక్కడ ఆన్సర్ ఈజ్ వర్కింగ్. ఆన్సర్ ఈజ్ వర్కింగ్. ఈ విధంగా మనము ప్రజెంట్ టెన్స్లో ఉన్న ఈ 4 టెన్సెస్ను మనము పాయింట్అవుట్ చేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. దివ్య అండ్ రమ్య. ఒక దివ్య ఉంది, రమ్య, ఇద్దరు ఉన్నారు. దివ్య అండ్ రమ్య ఇద్దరు, సబ్జెక్ట్ ఇద్దరు అంటే వారు. ఓకేనా, ఇక్కడ చూద్దాము. వర్క్ ఇన్ ఏ షాప్ ఫర్ 3 years. ఓకేనా, ఇక్కడ మరి సెంటెన్స్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 టెన్సెస్లో ఏ టెన్స్లో ఉంది అనేది గుర్తుపట్టాలి మనం. ఓకేనా, ఏ టెన్స్లో ఉంది. ఫర్ సిన్స్ హౌ లాంగ్ అనే కీవర్డ్స్ ఏ టెన్స్ సంబంధించినవి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సంబంధించినవి. ద క్వశ్చన్ బిలాంగ్స్ టు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా, మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఫార్ములా స్ట్రక్చర్ గుర్తు రావాలి. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్,
కంటిన్యూస్ అంటే వర్బ్ ఎలా ఉండాలి, ఇంగ్ ఫామ్లో ఉండాలి. గోయింగ్, రైటింగ్, కమింగ్, లెర్నింగ్, ఇట్ ఈస్ ఎ ఫార్ములా ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫార్ములా. కాబట్టి ఈ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉండాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ వి యూ దే, ఐ వి యూ దే, ఐ వి యూ దే హ్యావ్ బీన్, I, we, you, they have been. He, she, it, name has been. He, she, it, name. He, she, it, name. He, she, it, name has been. ఓకేనా? ఎస్. దివ్య అండ్ రమ్య అంటే ఇద్దరు కాబట్టి ఆ సబ్జెక్ట్ దేనికి రిలేటెడ్గా ఉంది, ఆ సబ్జెక్ట్ అనేది దేనికి రిలేటెడ్గా ఉంది, దే వారు. కాబట్టి వారు వచ్చినప్పుడు ఏం ఉపయోగించాలి, హ్యావ్ బీన్ ఇంగ్ ఫామ్, దే హ్యావ్ బీన్ వర్కింగ్. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్. ఇంతకుముందు క్వశ్చన్లో ప్రజెంట్ కంటిన్యూస్ కీవర్డ్స్ తెలుసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్లో ఏమో ప్రజెంట్ పర్ఫెక్ట్ కీవర్డ్స్, థర్డ్ క్వశ్చన్ ఏమో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే 4 టెన్సెస్లో ఏ టెన్స్లో ఉందన్నదే ఈ టెస్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా? ఆ ఇచ్చిన క్వశ్చన్ సింపుల్ ప్రజెంటా, ప్రజెంట్ కంటిన్యూయసా, ప్రజెంట్ పర్ఫెక్టా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయసా. ఓకేనా? ఈ 4 టెన్సెస్లో కీవర్డ్స్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. లుకింగ్ ఫర్ అనదర్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ట్రై చేద్దాం. డస్ హీ అస్ మ్యాథ్. ఇక్కడ చూడండి, డూ డస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా డూ డస్ అనే ఈ యొక్క హెల్పింగ్ వర్బ్స్ ఎందులో వస్తాయంటే, డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ ప్రజెంట్ సింపుల్ ఆర్ సింపుల్ ప్రజెంట్లో ఫస్ట్ టెన్స్లో వస్తాయి. ఓకేనా? ఐ వి యూ దే, ఐ వి యూ దే వర్బ్ V1, ఐ వి యూ దే వర్బ్ V1, ఐ వి యూ దే వర్బ్ V1, ఈ షీ ఇట్ నేమ్ V5 అంటే V1కు SR ESR IES యాడ్ చేస్తే దాని వర్బ్ V5 ప్లస్ ఆబ్జెక్ట్. ద సెంటెన్స్ బిలాంగ్స్ టు సింపుల్ ప్రజెంట్ టెన్స్ పాజిటివ్ సెంటెన్స్ ఫార్ములా. చూద్దాం ఒకసారి. ఐ వి యూ దే వర్బ్ ఏ ఫామ్లో ఉండాలి, V1, ఐ గో. ఈ షీ ఇట్ నేమ్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈ వర్బ్ V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ అనే లెటర్స్ యాడ్ చేస్తే వచ్చే వర్బ్ V5. సపోజ్ వర్బ్ V1 తీసుకుందాం. ఓకేనా? గో. వర్బ్ V5 చెప్పండి. వర్బ్ V5 ఈజ్ గోస్. వర్బ్ V4 మీన్స్ గోయింగ్, గోయింగ్. వర్బ్ V2 వెంట్. వర్బ్ V3 గాన్. ఇలా వర్బల్ ఫార్మ్స్ ఉంటాయండి. V1, V2, V3, V4, V5. గో, వెంట్, గాన్. గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్. ఇక్కడ గో అనే వర్బ్ V1. ఈ వర్బ్ V1 చూడండి, వర్బ్ V1 కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక వర్బ్ V5, వర్బ్ V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే V5. అంటే V1 కానీ V5 ఓకేనా, ఈ వర్బ్స్ ఉన్నాయి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకేనా? రైట్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించిన ఒక ఫార్ములా. ఓకేనా? రైట్. ఇలా కాకుండా అతను ఏమి ఇచ్చాడు మనకు, సింపుల్ ప్రజెంట్ టెన్స్ను మనము ఇంటరాగేట్ సెంటెన్స్గా మార్చాలి. ఓకేనా? సింపుల్ ప్రజెంట్ టెన్స్ను మనము ఇంటరాగేట్ సెంటెన్స్గా మార్చాలంటే ఈ సెంటెన్స్ను సబ్జెక్టు ముందు డూ ఆర్ డస్, సబ్జెక్టు ముందు మనం ఏం చేయాలి, సబ్జెక్టు ముందు డూ ఆర్ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ అయితే ఇక్కడ మళ్ళీ వర్బ్ V1. వర్బ్ V1 ఇట్ ఈస్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ పాజిటివ్ సెంటెన్స్లేమో V1, V5 యూజ్ చేస్తాము. అదే సింపుల్ ప్రజెంట్ టెన్స్ని మనం ఇంటరాగేట్ సెంటెన్స్గా మార్చాలంటే ఇంటరాగేట్ సెంటెన్స్లో మనకు యూజ్ అయ్యే హెల్పింగ్ వర్బ్స్ డూ డస్. ఓకేనా? డూ డస్. ఐ వి యూ దే, ఐ వి యూ దే డూ. ఈ షీ ఇట్ నేమ్ డస్. ఓకేనా? డస్ వచ్చిన డస్ హీ ఇక్కడ ఏం రాయాలి, డస్ హీ వర్బ్ అనేది ఎలా ఉండాలి, డస్ హీ టీచ్ వర్బ్ V1 ఉండాలి. డస్ హీ టీచ్ చూడండి ఫార్ములా, డస్ హీ టీచ్. ఆన్సర్లో మాత్రమే హీ టీచ్. ఒకవేళ ఇక్కడ వచ్చింది అనుకోండి టీచ్కి మనం ఏం చేయాలి, ఇక్కడ ఈఎస్ యాడ్ చేయాలి ఆన్సర్లో. కానీ క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు, డస్ కనబడుతుంది మనకు, డూ లేదా డస్ కనబడుతుంది ఇంటరాగేట్ సెంటెన్స్లో కనుక డూ లేదా డస్ కనబడుతుంది అంటే ద సెంటెన్స్ బిలాంగ్స్ టు సింపుల్ ప్రజెంట్ టెన్స్. అంటే ఈ క్వశ్చన్ అనేది ఏ టెన్స్లో సంబంధించింది, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇంటరాగేట్ సెంటెన్స్.
కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇంటరాగేట్ సెంటెన్స్లో వర్బ్ ఎలా ఉండాలి, V1లో ఉండాలి. వర్బ్ V1 ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈజ్ థర్డ్ రైట్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ డూ డస్ని గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా రాసుకోండి. డూ డస్ సబ్జెక్ట్ V1 అనేది ఇంటరాగేట్ సెంటెన్స్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. అదే ఆన్సర్లు అయితే ఐ వి యూ దే V1, ఈ షీట్ నేమ్ V5. ఓకేనా? పాజిటివ్ సెంటెన్స్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. అంటే ఫోర్త్ క్వశ్చన్లో డస్ కనబడుతుందంటే ఖచ్చితంగా అది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? రైట్, 4 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 5th క్వశ్చన్. ఓకేనా? ఐ డాష్ నో హిమ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఇక్కడ మనకేమైనా కీవర్డ్స్ ఉన్నాయా? ఎస్. ఈజ్ ఇట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ కంటిన్యూయస్ ఆర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఆర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్? విచ్ టెన్స్? ఓకేనా? ఇచ్చిన క్వశ్చన్ అనేది ఏ టెన్స్లో ఉందో గుర్తుపెడదాం. ఓకేనా? ఏ టెన్స్లో ఉందంటే ఇందులో కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. ఫర్ అనేది ఏ టెన్స్ కీవర్డ్ మనం ఇంతకుముందు నేర్చుకున్నాము. ఓకేనా? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ప్రజెంట్ టెన్స్లో 4th టెన్స్ సంబంధించిన కీవర్డ్ వచ్చేసింది. ఫర్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కీవర్డ్. కాబట్టి దీనిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనుకున్నాం కాబట్టి ఫార్ములా గుర్తు చేసుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యావ్ బీన్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. కంటిన్యూస్ కాబట్టి వర్బ్ ఏ ఫామ్లో ఉండాలి? వర్బ్ అనేది ఇంగ్ ఫామ్లో ఉండాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనే ఎస్ ఈ టెన్స్లో వర్బ్ అనేది ఇంగ్ ఫామ్లో ఉండాలి. హెల్పింగ్ వర్బ్స్ అనేటి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ఓకేనా? ఐ వి యూ దే హ్యావ్ బీన్, ఈ షీట్ నేమ్ హ్యాస్ బీన్. సబ్జెక్ట్ ఏమి ఇచ్చిండు? ఐ ఇచ్చాడు. ఐ తర్వాత ఏముండాలి? హ్యావ్ బీన్ తర్వాత ఏముండాలి? ఇంగ్ ఫామ్. అందరు ఆన్సర్ సెకండ్ ఆన్సర్ చెప్తారు. సెకండ్ ఆన్సర్ అనేది రాంగ్ ఆన్సర్. సెకండ్ ఆన్సర్ ఎందుకు రాంగ్ ఆన్సర్ సార్? కరెక్టే సార్, మనం ఫార్ములా బేస్ చేసుకునే వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న KNOW నో అనే KNOW దాని యొక్క వర్బ్ V2 ఫార్ములా న్యూ, వర్బ్ V3 నో న్యూ నోన్, నో న్యూ నోన్. వర్బ్ V4 నో ఇంగ్, వర్బ్ V5 నో అనే వర్బ్కు ఎస్ యాడ్ చేస్తాం. V1 V2 V3 V4 V5 V1 V2 V3 V4 V5. కానీ KNOW నో అనే వర్బ్ను ఇంగ్ ఫామ్లో వాడకూడదు. ఇలా ఇంగ్ ఫామ్లో వాడకూడదు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ స్టేటివ్ వర్బ్. స్టేటివ్ వర్బ్స్ ఇంగ్ ఫామ్లో వాడకూడదు. యాక్చువల్ ఆన్సర్ ఇదే ఆన్సర్, రైట్ ఆన్సర్. కానీ KNOW అనే వర్బ్ V1లో యూజ్ చేయొచ్చు, వీ కెన్ యూజ్ V2లో యూజ్ అవుతుంది, V3లో యూజ్ అవుతుంది, V5లో కూడా యూజ్ అవుతుంది. కానీ యూజ్ కాని వర్బ్ ఏంటంటే V4లో యూజ్ కాదు. ఇలా వర్బ్ V4లో యూజ్ కానీ ఇంగ్ ఫామ్లో వాడకూడని వర్బ్స్ని ఏమంటారంటే స్టేటివ్ వర్బ్స్ అంటారు. ఇట్ ఈజ్ ఏ స్టేటివ్ వర్బ్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మనము దాన్ని సెలెక్ట్ చేయకూడదు. దానికంటే ముందు టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కంటే ముందు టెన్స్ ఏ టెన్స్ అమ్మది? ప్రజెంట్ పర్ఫెక్ట్గా మనము చూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా చూజ్ చేయకూడదు. ఇట్ ఈస్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్గా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏమొచ్చేది? మనకు ఫార్ములా గుర్తు రావాలి. హ్యావ్ హ్యాజ్ V3 అనే ఫార్ములా గుర్తుండాలి. ఐ వి యూ దే హ్యావ్, వర్బ్ V3. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఆన్సర్. యాక్చువల్గా సెకండ్ ఆన్సర్ తీసుకోవాలి, కానీ KNOW అనేది ఇంగ్ ఫామ్లో వాడకూడదు. కాబట్టి దానికంటే ముందున్న టెన్స్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కంటే ముందున్న టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్గా మనం దీన్ని చూజ్ చేసుకోవాలి. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ ఫస్ట్ సెన్స్ అనగానే అందరూ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనుకుంటారు. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, ఇంగ్ ఫామ్ అని ఈ ఆన్సర్ రాస్తారు. కానీ ఎందుకు రాయకూడదు ఆన్సర్ అంటే ఆ వర్బ్ అనేది ఇంగ్ ఫామ్లో వాడకూడదు. కాబట్టి వర్బ్ను ఇంగ్ ఫామ్లో వాడకూడని వర్బ్స్ను స్టేటివ్ వర్బ్స్ అంటారు. KNOW అనేది స్టేటివ్ వర్బ్ కాబట్టి కంటిన్యూస్ టెన్స్లో వాడకూడదు. కాబట్టి దానికంటే ముందు టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ చూజ్ చేసుకోవాలి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్. ఎస్, ఇక్కడ ఏమి ఇచ్చాడు? యూ షుడ్ ఫైండ్ అవుట్ ద ఎర్రర్ పార్ట్. ఎర్రర్ పార్ట్ను మనము ఫైండ్ అవుట్ చేయమంటుండే. ఎర్రర్ పార్ట్. ది ఎర్రర్ ఇఫ్ ఎనీ విల్ బీ ఇన్ వన్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్, ద నెంబర్ ఆఫ్ దట్ పార్ట్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఒక సెంటెన్స్ ఇచ్చాడు. సెంటెన్స్ చదవండి. లుక్, సంబడీ హ్యాడ్ క్లైంబింగ్ అప్ ద ట్రీ ఓవర్ దేర్ అని ఇచ్చాడు. ఈ సెంటెన్స్ను
పార్ట్స్గా డివైడ్ చేశాడు. లుక్ తర్వాత ఒక పార్ట్, సంబడి తర్వాత ఒక పార్ట్, హ్యాడ్ క్లైంబింగ్ తర్వాత ఒక పార్ట్, ద ట్రీ తర్వాత ఒక పార్ట్ అని ఇచ్చాడు. ఓకేనా, ఇలా పార్ట్ ఇచ్చాడు. పార్ట్కి ఇచ్చి ఒకే సెంటెన్స్ని వాడు భాగాలకు విభగొట్టి ప్రతి భాగానికి ఒక నెంబర్ ఇచ్చాడు. ఓకేనా, నెంబర్ 2, నెంబర్ 1, నెంబర్ 3, నెంబర్ 4. ఎందులో ఎర్రర్ ఉంది, ఓకేనా, ఎందులో ఎర్రర్ ఉన్నది గుర్తుపట్టాలి. ఆ గుర్తుపట్టి అది ఏ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూసా, ప్రజెంట్ పర్ఫెక్టా, సింపుల్ ప్రజెంట్ టెన్సా. మీకు చూద్దాం సార్. లుక్ అనే వర్డ్ వచ్చేదనుకోండి, లుక్, సీ, లిజన్, హియర్, డోంట్ మేక్ ఏ నాయిస్, డోంట్ డిస్టర్బ్, డోంట్ టాక్ అనే ఈ కీవర్డ్స్ ఖచ్చితంగా ఏ టెన్స్కి సంబంధించినవి, ప్రజెంట్ కంటిన్యూస్కి సంబంధించినవి. ప్రజెంట్ కంటిన్యూస్ కీవర్డ్ ఇచ్చేసేయండి. ప్రజెంట్ కంటిన్యూస్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, యామ్ ఆర్ ఈజ్. యామ్ ఆర్ ఈజ్ వర్బ్ ఏ ఫామ్లో ఉండాలి, యామ్ ఆర్ ఈజ్ వర్బ్ అనేది ఇంగు ఫామ్లో ఉండాలి. ఓకేనా, ఐ యామ్, వి యూ దే ఆర్, ఈ షీ ఇట్ నేమ్ ఈజ్ వర్బ్ అనేది ఇంగు ఫామ్లో ఉండాలి. మరి ఇక్కడ సంబడి అనేది సబ్జెక్ట్ ఇచ్చాడు. సంబడి తర్వాత ఏముండాలి, ఎస్, లుక్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ కీవర్డ్ కాబట్టి సంబడి ఈజ్ అనాలి. సంబడి ఆర్ అనొద్దు. సంబడి అంటే ఎవరో, అతను ఆమెనో తెలియదు కాబట్టి అతను కావచ్చు ఆమె కావచ్చు, ఎవరో కాబట్టి ఈజ్ అనాలి. సంబడి ఈజ్ క్లైంబింగ్ అప్. ఎర్రర్ ఎక్కడ ఉంది, హ్యాడ్ క్లైంబింగ్ అప్ ఉండదు, ఈజ్ క్లైంబింగ్ అప్. ఒక ఎర్రర్ పార్ట్ ఎందులో ఉన్నది, థర్డ్ వన్లో ఎర్రర్ ఉంది కాబట్టి థర్డ్ వన్ కూడా థర్డ్ అనేది ఎందులో ఉన్నది, 3లో ఉంది కాబట్టి 3 ఆన్సర్. ఓకేనా, లుక్ చూడండి, సంబడి ఈజ్ క్లైంబింగ్ అప్ ద ట్రీ ఓవర్ దేర్ అని ఉండాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, హ్యాడ్ క్లైంబింగ్. ఓకేనా, ఎందుకు ఉండకూడదు, ప్రజెంట్ కంటిన్యూస్లో యామ్ ఆర్ ఈజ్. ఎలా గుర్తుపట్టావు ప్రజెంట్ కంటిన్యూస్ అంటే, లుక్ అనే కీవర్డ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించింది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్లో ఉండాలి సెంటెన్స్. కానీ ప్రజెంట్ కంటిన్యూలో ఈజ్ తర్వాత ఇంగు ఫామ్ ఉంటుంది, హ్యాడ్ తర్వాత ఇంగు ఫామ్ ఉండదు. కాబట్టి మనం ఆ ఎర్రర్ పార్ట్ను ఫైండ్ అవుట్ చేసాం. ఆ ఎర్రర్ పార్ట్ ఏంటంటే థర్డ్. ఆ థర్డ్ వన్ ఎక్కడ ఉంది, 3లో ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ 3. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశంస్ ఉంటాయి. అంతకుముందు ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంకింగ్ అడిగేది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా టెన్సెస్ గుర్తుపట్టడానికి, ఫైండ్ అవుట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్లో, షీ ఈజ్ ప్రిటెండింగ్ టు బి సిక్ బికాజ్ షీ డోంట్ వాంట్ టు స్టడీ. ఈ సెంటెన్స్ మొత్తాన్ని భాగాలకు ఇవ్వగొట్టాడు. ఒకటి ఫస్ట్ పార్ట్ షీ ఈజ్ ప్రిటెండింగ్, ఫస్ట్ పార్ట్ టు బి సిక్, సెకండ్ పార్ట్ బికాజ్ షీ డోంట్, థర్డ్ పార్ట్ వాంట్ టు స్టడీ, ఫోర్త్ పార్ట్ అని ఇచ్చాడు. ఈ 4 పార్ట్స్లో ఏ పార్ట్ ఎర్రర్ ఉందో చూద్దాం. షీ ఈజ్ ప్రిటెండింగ్ ప్రజెంట్ కంటిన్యూస్, ఓకే. టు బి సిక్, ఓకే. బికాజ్ షీ డోంట్ వాంట్ టు. చూడండి ఇక్కడ షీ డోంట్ వాంట్ టు అని ఇచ్చాడు. షీ డోంట్ వాంట్ టు స్టడీ, షీ డోంట్ వాంట్ టు స్టడీ అని సెంటెన్స్ మనం చెక్ చేద్దాం. షీ డోంట్ వాంట్ టు స్టడీ అనొచ్చా, లేదంటే షీ డజంట్ వాంట్ టు స్టడీ, షీ డజంట్ వాంట్ టు స్టడీ అనొచ్చా అనేది ఇంపార్టెంట్. ఓకేనా, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకు డూ డజ్లు ఎక్కడ వస్తాయంటే, డూ డజ్లు ఐవియూదే వస్తాయి, డూ రావాలి. ఈ షీట్ నేమ్ వస్తే డజ్ రావాలి. ఇక్కడ ఏం రావాలి, డజెంట్ అని రావాలి. ఇక్కడ డజెంట్ వాంట్ అని రావాలి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. షీ డోంట్ వాంట్ అని యూజ్ చేయ మనము. షీ డజెంట్ వాంట్, ఆమె కోరుకోదు. ఓకేనా, చదవాలని అనుకోవడం లేదు. షీ డజెంట్ వాంట్. డజెంట్ ఎక్కడ ఎర్రర్ ఉంది మనకు, థర్డ్ వన్లో డోంట్ ప్లేస్లో డజెంట్ ఉండాలి కాబట్టి థర్డ్ వన్లో ఎర్రర్ పార్ట్ ఉంది కాబట్టి థర్డ్ వన్ ఎందులో ఉంది, 3లో ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ 3. షీ డజెంట్ వాంట్ అని చెప్పాలి. వీ షుడ్ సే డజెంట్ వాంట్, వీ కెనాట్ సే డోంట్ వాంట్. ఓకేనా, ఐ డోంట్ వాంట్ టు, వీ డోంట్ వాంట్ టు, దే డోంట్ వాంట్ టు అని చెప్పొచ్చు. ఈ డజెంట్ వాంట్ టు, షీ డజెంట్ వాంట్ టు, రాము డజెంట్ వాంట్ టు అని చెప్పాలి. ఇక్కడ షీ డజెంట్ వాంట్ టు అనేది ఎర్రర్ ఉంది కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద ఎర్రర్ పార్ట్. ఈ విధంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనము ఫైండ్ అవుట్ చేయగలిగాము. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ సెంట్ రిపోర్ట్స్ టు ది సెంటర్ ఆన్ ది సిచ్యువేషన్. ఈ టోటల్ సెంటెన్స్ని అతను ఒక పార్ట్, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, 4 పార్ట్స్గా విభజించడం జరిగింది, డివైడ్ చేయడం జరిగింది. ఇందులో మనం ఎక్కడ ఎర్రర్ ఉన్నదంటే చూద్దాం. ఓకేనా, మామూలుగా ద స్టేట్ గవర్నమెంట్ హ్యాజ్. ఓకేనా, హ్యాజ్ తర్వాత వర్బ్ ఎలా ఉండాలి, వర్బ్ అనేది V3లో ఉండాలి. V3 అంటే సెండ్ V1,
సెంట్ V3 V2 సెంట్ V3 V1 V2 V3. ప్రజెంట్ పర్ఫెక్ట్ అనే ఫార్ములా గుర్తుంది కదా మనకు, ఐ వి యు దే హ్యావ్, ఈ షీ ఇట్ నేమ్ హ్యాస్. తర్వాత వర్బ్ ఎలా ఉండాలి, వర్బ్ అనేది V3లో ఉండాలి. ఈ విధంగా హ్యావ్ V3 హ్యాజ్ V3, హ్యాజ్ V3 ఇలా వర్బ్ V3లో ఉండాలి. హ్యావ్ తర్వాత వర్బ్ V3లో ఉండాలి, ఇలా సెంటెన్స్ ఉండాలి. కాబట్టి ఎక్కడ ఎర్రర్ పార్ట్ ఉంది, సెకండ్లో. సెకండ్ ఎక్కడ ఉంది, సెకండ్లో 2లో ఉంది. కాబట్టి ఎస్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అనే టెన్స్ అనేది హ్యాజ్ తర్వాత ఖచ్చితంగా వర్బ్ అనేది ఎలా ఉండాలి, V3లో ఉండాలి. ఇలా V3లో ఉండాలి. కాబట్టి అది V3లో లేదు, సెండ్ అనే V1లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ సెకండ్ పార్ట్లో ఆన్సర్ రాంగ్ ఉంది. కాబట్టి ఆ సెకండ్ అనే నెంబర్ ఎందులో ఉంది, సెకండ్ ఆన్సర్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. రైట్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మన టెస్ట్ సిరీస్లో ఇవి మనం ప్రొవైడ్ చేయగలిగాము. నెక్స్ట్ వన్, నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చెక్ చేద్దాం ఒకసారి. గోపాల్ డాష్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ ద లాస్ట్ 2 years. ఓకేనా, ఎవ్రీవన్ హియర్ డాష్ హిమ్. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏం చేద్దాం చూద్దాం ఒకసారి. ఎస్, ఇక్కడ కీవర్డ్ ఏమి ఇచ్చాడు, ఫర్ ద లాస్ట్ 2 years. ఫర్ అన్నది ఏ టెన్స్ కీవర్డ్, సింపుల్ ప్రజెంటా, ప్రజెంట్ కంటిన్యూయసా, ప్రజెంట్ పర్ఫెక్టా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అని గుర్తుపట్టాలి. ఓకేనా, ఫర్ సిన్స్ అనే కీవర్డ్స్ ఏ టెన్స్లో ఉంటాయంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఫర్ సిన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క ఫార్ములా మీకు గుర్తుండాలి. ఐ వి యు దే హ్యావ్ బీన్, ఈ షీ ఇట్ నేమ్, హ్యాస్ బీన్. కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వర్బ్ ఏ ఫామ్లో ఉండాలి, ఇంగ్ ఫామ్లో ఉండాలి. ఓకేనా, ఇక్కడ ఎలా గుర్తుపట్టాం మనము, ఐ వి యు దే హ్యావ్ బీన్, ఈ షీ ఇట్ నేమ్ హ్యాస్ బీన్. ఫర్ సిన్స్ ఈ కీవర్డ్స్ ఖచ్చితంగా ఏ టెన్స్ని గుర్తు చేస్తాయి, మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని గుర్తు చేస్తాయి. కాబట్టి అతను ఇచ్చిన ఈ సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. కాబట్టి గోపాల్ అంటే నేమ్ వచ్చినప్పుడు గోపాల్ హ్యాస్ బీన్ అని రావాలి. ఎక్కడ ఉంది గోపాల్ హ్యాస్ బీన్ వర్కింగ్. చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ హ్యావ్ బీన్ ఉంది, ఇక్కడ హ్యాస్ బీన్ ఉంది, కానీ V3 ఉంది, ఇక్కడ హ్యావ్ బీన్ ఉంది. హ్యాస్ బీన్ ఇంగ్ ఫామ్, ఇదే రైట్ ఆన్సర్. చెక్ చేయొచ్చు, ఇంకో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెక్ చేయని అవసరం లేదు. ఓకే, దీన్నే గోపాల్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ ద లాస్ట్ ఇయర్. ఓకే, లాస్ట్ 2 years. మరి ఇక్కడ కూడా చెక్ చేద్దాం. ఓకేనా, సరే ఇది రైటే సార్, హ్యాస్ బీన్ ఉంది, ఇదే రైట్ ఆన్సర్. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు, ఇక్కడ హియర్ లాక్స్. ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరు అంటే ఎవరు, అతను ఆయన కావచ్చు, ఆమెనా కావచ్చు. ఓకేనా, ఒక్కరిని కన్సిడర్ చేయాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఈ షీట్ నేమ్ వస్తే వర్బ్ ఎలా ఉండాలి, V5లో ఉండాలి. గోపాల్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ ద లాస్ట్ 2 years. ఎవ్రీవన్ ఇయర్ లాక్స్ హిమ్. లైక్ అనొద్దు. ఒకవేళ మీరు లైక్ అని చెప్పాను, ఇది చెప్పినా కూడా ఇక్కడ మరి ఏముండాలి, హ్యాస్ బీన్ ఇంగ్ ఫామ్ ఉండాలి. ఇది లేదు ఆన్సర్. దీన్ని చెక్ చేయడం కూడా అవసరం లేదు. ఇంకో ఆన్సర్, ఇంకో 4th వన్లో ఇది హ్యాస్ బీన్, ఇక్కడ హ్యాస్ బీన్ అని ఇచ్చి హ్యాస్ బీన్ వర్కింగ్ అని ఇచ్చిన తర్వాత లైక్ అని ఇచ్చారు అనుకోండి, అప్పుడు మళ్ళీ దీన్ని కూడా చెక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ హ్యాస్ బీన్ వర్కింగ్ ఉంది, ఇక్కడ హ్యాస్ బీన్, అంటే 2 ఆన్సర్లు రైట్ ఆన్సరే. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి. లైక్సా లైకా, ఎవ్రీవన్ అనేది సింగులర్ సబ్జెక్ట్. అది ప్రతి ఒక్కరు అనేది సింగులర్ కాబట్టి ఎవ్రీవన్ లైక్స్ అని చెప్పాలి, ఎవ్రీవన్ లైక్ అనకూడదు. ఓకేనా, అలా ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా హ్యాస్ బీన్ అని ఇచ్చినప్పుడు హ్యాస్ బీన్ వర్కింగ్ ఉన్నప్పుడు మళ్ళీ దీనికి చెక్ చేయాలి. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ 3rd వన్ రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మోహన్ డాష్ కంప్లీట్ ఏ ప్రాజెక్ట్ ఎట్. 10th క్వశ్చన్లో ఆ 10th క్వశ్చన్ అనేది ఏ టెన్స్కి సంబంధించిన క్వశ్చన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో 10th క్వశ్చన్లో ఏమిచ్చాడు, కీవర్డ్ ఏమిచ్చాడు, ఎట్ సో ఫార్, జస్ట్ నౌ, రీసెంట్లీ, టిల్ నౌ, టిల్ టుడే, దిస్ వీక్, దిస్ మంత్, ఎవర్. ఈ కీవర్డ్స్ అన్ని ఏ టెన్స్ సంబంధించినవి అనేది గుర్తు రావాలి. ఏ టెన్స్ సంబంధించినవి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్కి సంబంధించిన కీవర్డ్. ఇందులో ప్రజెంట్ పర్ఫెక్ట్ సంబంధించిన కీవర్డ్ ఉంది కాబట్టి ద 10th క్వశ్చన్ బిలాంగ్స్ టు ప్రజెంట్ పర్ఫెక్ట్.
ప్రజెంట్ పర్ఫెక్ట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఐ వి యూ దే, ఐ వి యూ దే హ్యావ్ బీన్, ఈ షీ ఇట్ నేమ్ హ్యాస్ బీన్. ఓకేనా? ఎస్, ఖచ్చితంగా ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఐ వి యూ దే హ్యావ్, ఐ వి యూ దే హ్యావ్, ఈ షీ ఇట్ నేమ్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సంబంధించి. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఐ వి యూ దే హ్యావ్, ఈ షీ ఇట్ నేమ్ హ్యాస్, వర్బ్ V3, హ్యావ్ హ్యాస్ V3. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఇంగ్ ఫామ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సంబంధించింది. ఓకేనా? ఇక్కడ ఎట్ అనేది ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ని గుర్తు చేస్తుంది కాబట్టి అప్పుడు మనం ఏం ఉపయోగించాలి? హ్యావ్ యాజ్ V3. సబ్జెక్ట్ ఏముంది చెప్పండి? సబ్జెక్టు మోహన్, మోహన్ యాజ్ అని చెప్పాలి. మోహన్ యాజ్ వర్బ్ అనేది V3 రాయండి. మోహన్ యాజ్ కంప్లీటెడ్. ఎక్కడ ఉంది చెప్పండి ఆన్సర్? మోహన్ యాజ్ కంప్లీటెడ్. రాంగ్ ఆన్సర్. సార్ మీరు అన్నారు కదా సార్ ఎట్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కదా, హ్యాజ్ V3 కదా రాసాం కదా. కానీ ఇక్కడ మీనింగ్ చూడండి, ఎట్ అంటే ఎస్ ఇప్పటికీ. ఎట్ అనే కీవర్డ్ వస్తే ప్రజెంట్ పర్ఫెక్టే, కానీ సెంటెన్స్ అనేది నెగిటివ్లో ఉండాలి. హ్యాజ్ కంప్లీటెడ్ ఉండొద్దు. హ్యాజ్ నాట్ కంప్లీటెడ్ రైట్ ఆన్సర్. ఓకేనా? ఎట్ సో ఫార్ అనే కీవర్డ్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ సంబంధించిన కీవర్డ్సే, కానీ సెంటెన్స్ మస్ట్ బి నెగిటివ్ సెంటెన్స్. ఖచ్చితంగా నెగిటివ్లో ఉండాలి. ఎట్ సో ఫార్, మోహన్ ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. మోహన్ హ్యాజ్ నాట్ కంప్లీటెడ్ ఏ ప్రాజెక్ట్ ఎట్. ఎస్, 10th క్వశ్చన్ ప్రజెంట్ పర్ఫెక్ట్లే కానీ ఇలా యూజ్ చేస్తారు అందరు. హ్యాజ్ కంప్లీటెడ్, హ్యావ్ V3, హ్యాజ్ V3 అనుకుంటారు. కానీ ఇక్కడ మిస్టేక్ ఏమైందంటే ఎట్ మీనింగ్ ఏంది? ఇప్పటికీ పూర్తి చేయాలి. ఇప్పటికీ పూర్తి చేస్తారంటారా? ఇప్పటికీ పూర్తి చేయలేదు, ఇప్పటికీ కలవలేదు, ఇప్పటికీ రాలేదని చెప్తాం. వాడు జస్ట్ నా అని వచ్చాయనుకో అప్పుడు పాజిటివ్ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. జస్ట్ హ్యాజ్ కంప్లీటెడ్ అని చెప్పొచ్చు జస్ట్ నా అని వచ్చినప్పుడు. కానీ అందులోనే ఎట్ సో ఫార్ ఈ 2 కీవర్డ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉండాలి. ఎలా ఉండాలి? నెగిటివ్లో ఉండాలి. హ్యాజ్ నాట్ కంప్లీటెడ్ రైట్ ఆన్సర్. చిన్న మిస్టేక్స్ అండి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఎట్ సో ఫార్ వస్తే ప్రజెంట్ పర్ఫెక్టే, కానీ నెగిటివ్ అనే సెంటెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా?